ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసినట్లయితే ఇంకా మళ్ళీ ప్రజల్లో రాబోతున్నాడు. వారాహి మళ్ళీ మొదలైంది. మళ్ళీ వారాహి రోడ్లు ఎక్కబోతుంది. ఎలా ఉండబోతుంది? ఏ వారాహి అది? ఆ, ఆ వారాహిని ఎప్పుడో వానరాలు ఎత్తపోయినాయి. అది లేదు ఇప్పుడు ప్రజెంట్. దాన్ని ఏడో కప్పెట్టారు, సమాధి చేశారు. వారాహి లేదు, వరాహాలు లేదు, ఏమి లేదు. ఏదైనా చంద్రబాబు గారు ఏమైనా వరాలు ఇస్తే అవి కాస్త జోబులో పెట్టుకొని చల్లగా మళ్ళీ హైదరాబాద్ చేరుతాడు అంతే. వారాహి లేదు, ఏం లేదు ప్రజెంట్. కానీ ఇప్పుడు ప్రచారానికి వస్తున్నాను అన్నాడు కదా, రేపు ఎలా ఉండబోతుంది? జనం అసలు తండాలు వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ అన్నారుగా. తండోపతండాలుగా తండాలే కదిలొస్తున్నాయి. మరి మనోడు ఎక్కడ సీఎం అయిపోతాడో, మనం ముందు పోయి కాని రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతామని తెగ వచ్చేస్తున్నారు. తండాలే తండాలు జనాలు వస్తున్నారు. ఎందుకు అసలు వారాహి లేదు, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ బీట్ చేసిన నాయకుడే లేడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇలాంటి వారాహీలు కానీ, ఇలాంటి వరాలు కానీ, చంద్రబాబు వరాలు, పవన్ కళ్యాణ్ వారాహీలు ఎన్ని వచ్చినా ఏమీ ఉపయోగం లేదు. ప్రజలు ఎవరు విశ్వసించేదానికి సిద్ధంగా లేరు. మరి జగన్ తొక్కేపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా అంటున్నాడు. ఆ పేడ ఉంటుంది, పేడను దొక్కమని బాగా ఈజీగా దొక్కుతారు పిల్లోడు. ముఖానికి అత్త పూసుకుంటాడు అంతేగాని వేరే ఏమి అవన్నీ ఉత్తరాలు తొక్కటాలంటే తమాషలా. సైకిల్ దొక్కమను, తొక్కుతుండే గట్టాక చంద్రబాబు గారి సైకిల్, దాన్ని దొక్కోమను కుదిరిందాక. మరి జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని మరి నా 4వ పెళ్ళాం అన్నాడు పవన్ కళ్యాణ్. వాడు అటు ఇటు కానీ మాడాగాడైతే 4వ పెళ్ళం కాదు, 4వ మొగుడు. ఇప్పుడు ప్రజెంట్ బాబు ఒక మొగుడు, తర్వాత మోడీ గారు పెద్ద మొగుడు, మరి 3వ మొగుడు వెనకాలే ఉన్నాడు మన నాదెండ్ల మనోహర్ నాయుడు గారు, 4వ మొగుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అది సరే. ఇప్పుడు ఒకసారి చూడండి అంటున్నాడు, సూపర్ 6 అంటున్నాడు, 6 గ్యారెంటీలు అంటున్నాడు, మహిళ ఫ్రీ బస్సు అంటున్నాడు, సిలిండర్లు అంటున్నాడు. ఎంతమందినైనా కానీ అందరికి అమ్మవందనం అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్రీ బస్సు పెడదాం బాగానే ఉంది. తమిళనాడులోనూ తెలంగాణలో డోర్ లోడ్ వీకుతోటి కొట్టుకుంటున్నారు. డ్రైవర్ని కూడా నువ్వు దిగిదెంకలు మేము బండి తోలుకుంటున్నాం అంటున్నారు. సరే, మన జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు గలవాడు కాబట్టి ఈ డ్రైవర్లను కొడితే బాగోదులని ఆయన అట్లాంటి వ్యవహారం ఇప్పటికేం పెట్టలేదు. మాకు తెలిసి అది వేస్ట్ స్కీమ్ కాబట్టి మాకు అవసరం లేదు. అది జనాలకు ఉపయోగపడేటువంటివి, జనాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటివి, జనాలు ఒక మెట్టు ఆర్థికంగా పైకెక్కి వాళ్ళ స్వావలంబనని వాళ్ళు కోరుకునే స్కీమ్స్ ఆశిస్తారు. కానీ ఫ్రీ బస్సులు ఇవన్నీ ఎవడు, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఎవడు కోరుకోవట్లా. అవన్నీ ఉత్తమాటలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంటు సిచ్యువేషన్ ప్రకారం, ప్రజెంట్ పాలన ప్రకారం చాలా చక్కగా ప్రతి మానవుడికి ఏ స్టేజ్లో ఎవరికి ఎటువంటి ఉపయోగాలు అవసరమో అవన్నీ ఆయన చూసుకుంటున్నాడు. కాబట్టి ఈ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ ఈ మన వాళ్ళు ఎవరు నమ్మట్లా.